అమర్ ఇంట్లో నైట్ అందరూ కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు అంజు పాప స్కూల్లో ఆరు అనే పాప కొత్తగా జాయిన్ అయిందని, తను అచ్చం మన బుజ్జమ్మలాగే ఉందని మిగతా పిల్లలకు చెప్పడంతో, అవునా అంజు, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు చెప్పేది వింటూ ఉంటే మాకు కూడా ఆ పాపను చూడాలనిపిస్తుంది అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు. అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి మీరెందుకు ఆలోచించడం? అయినా ఆ పాపను కలవడానికి స్కూల్కి వెళ్తే మీరు క్లాస్ మిస్ అవుతారు కదా అని చెప్పి మనోహరి మండిపడుతూ ఉంటే, ఆంటీ, ఒక్కరోజు క్లాస్ మిస్ అయితే ఏం కాదులేండి. అయినా మీరెందుకు మమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు? మా అమ్మ పేరు పెట్టుకుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా మా అమ్మతో సమానమే. మాకు తను కూడా ఇంపార్టెంట్ వ్యక్తే అని చెప్పి పిల్లలు మనోహరికి చెబుతూ ఉంటారు. ఏంటమర్, నువ్వు కూడా ఏం మాట్లాడవేంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో అమర్, నాకు కూడా ఆ పాపను చూడాలనిపిస్తుంది అని చెప్పి ఒక్కరోజు క్లాస్ మిస్ అయితే ఏం కాదులే మనోహరి అంటూ మనోహరి మీద మండిపడుతూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. తర్వాత పిల్లలంతా కూడా సంతోషంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతారు. ఏం మనోహరి గారు, మీరు కూడా రేపు మాతో పాటు పాపను చూడడానికి వస్తారా అని రాతోడు అంటూ ఉంటాడు. మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత చెంబ మనోహరితో, చూసావా మనోహరి, నువ్వు అనుకున్నది ఒక్కటి కూడా జరగడం లేదు. ఆ అరుంధతి ఎప్పుడైతే మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెట్టిందో అప్పుడే నీ పతనం మొదలైపోయింది. మొదట ఆ పాప అంజుని కలిసింది, ఆ తర్వాత అమరేంద్రను, ఇప్పుడు మిగతా పిల్లలందరినీ కూడా కలుస్తుంది. నెమ్మది నెమ్మదిగా వాళ్ళంతా కూడా మరింత దగ్గరవుతారు. ఆ పాపే తన కన్న కూతురన్న నిజం అమరేంద్రకు కూడా తెలిసిపోతుంది. అప్పుడు బాగిని ఇంటికి తీసుకొని వస్తాడు. బాగి ఒక్కసారి ఇంటికి వచ్చిందంటే అప్పుడు నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేవు మనోహరి అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. నో, ఎట్టి పరిస్థితులను ఇదంతా జరగకూడదు. రేపు ఆ పాపే తన కన్న కూతురని అమరేంద్రకు ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే నేను కూడా వాళ్ళతో పాటు స్కూల్కి వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఆ అరుంధతి ఇప్పుడు ఎలా ఉందో చూసి దాన్ని మళ్ళీ రెండవసారి కూడా పైకి పంపించేస్తాను. అది ఎన్ని జన్మలు ఎత్తినా సరే అది అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఎప్పటికైనా అమర్ నా సొంతమే అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఆరు పాప స్కూల్కి రెడీ అవుతుంది. అమ్మ, ఈరోజు నువ్వు కూడా నాతో పాటు స్కూల్కి వస్తానన్నావు కదా, మా ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతానన్నావు కదా, రామ్మా అని ఆరు పాప అడుగుతూ ఉంటే, అమ్మ ఎందుకులేమ్మా, అమ్మకి ఇక్కడ క్లాసులు ఉంటాయి కదా, స్టూడెంట్స్ ఇబ్బంది పడతారేమో, కాబట్టి నేను వస్తున్నాను కదా అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. లేదు తాతయ్య, అమ్మ వస్తేనే ఈరోజు నేను స్కూల్కి వెళ్తాను అని ఆరు పాప అంటూ ఉంటుంది. సరే వెళ్దాం పద అని చెప్పి బాగి ఆరు పాపతో కలిసి ఆటోలో స్కూల్కి వస్తుంది. రాజుగారు ఎక్కడ అమర్ వాళ్ళు స్కూల్కి వస్తారోనని బాగిని చూసేస్తారేమోనని టెన్షన్ పడిపోతూ ఉంటారు. బాబాయ్ గారు, మీరు పాపను చూస్తూ ఉండండి, నేను వెళ్ళి ప్రిన్సిపల్ మేడంని కలిసి వస్తాను అని చెప్పి బాగి లోపలికి వెళ్తూ ఉంటుంది. అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా స్కూల్కి బయలుదేరి వస్తూ ఉంటారు. అమర్, నేను కూడా మీతో పాటు వస్తాను అని మనోహరి అంటూ ఉంటే, అదేంటంటే నిన్న రాత్రి మేం పాపను చూస్తామంటే మీరు మా క్లాసులు పోతాయని మా మీద మండిపడ్డారు కదా, ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి పట్టించుకోకూడదని మాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఈరోజు మీరు కూడా మాతో పాటు వస్తానని అంటున్నారేంటి అని పిల్లలు అంటూ ఉంటే, అప్పుడు మనోహరి, ఏం లేదమర్, నువ్వు కూడా ఆ పాపని చూడాలని అన్నావు, అలాగే నా ప్రాణ స్నేహితురాలు ఆరు పేరు పెట్టుకున్న ఆ పాప ఎలా ఉంటుందో నాకు కూడా చూడాలనిపిస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే రా మనోహరి అని చెప్పి అమర్ అంటాడు. అలా అందరూ కలిసి స్కూల్కి వస్తారు. అంజు కారు దిగగానే అక్కడ నిలబడి ఉన్న ఆరు పాపను చూసి, అదిగో బుజ్జమ్మ వచ్చేసింది అని చెప్పి బుజ్జమ్మ అంటూ అంజు దూరం నుండి హాయ్ చెప్తూ ఉంటే ఆరు పాప కూడా హాయ్ చెప్తూ ఉంటుంది. అందరూ కూడా ఆరు పాప దగ్గరికి వస్తారు. హాయ్ బుజ్జమ్మ, మా అంజు నీ గురించి నిన్న రాత్రి మాతో చెప్పింది, నువ్వు అచ్చం మా చెల్లెలు బుజ్జమ్మలాగే ఉన్నావు అని. వాళ్ళు ఆరుకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు. అప్పుడు అమర్ కూడా పాపను చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ పాపకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే, ఆరుని ముట్టుకోగానే తన కన్న కూతురే అమర్కి గుర్తుకు వస్తూ ఉంటుంది.
ఇక 5 ఏళ్ల ఆరు పాపను చూడగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మనోహరి ఆంటీ, తనే బుజ్జమ్మ, మీరు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వండి అని పిల్లలు అంటూ ఉంటారు. వద్దులే, చూశాను కదా, షేక్ హ్యాండ్ ఎందుకులే అని చెప్పి మనోహరి తనకు షాక్ కొట్టిన విషయాన్ని తలుచుకొని భయపడిపోతూ ఉంటుంది. బుజ్జమ్మ, నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండాలి అని పిల్లలు అంటూ ఉంటారు. ఇక దాంతో మా అమ్మని అడిగి చెప్తాను అని ఆరు పాప అంటూ ఉంటుంది. ఏంటి, నీకు అమ్ముందా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. అవునండి, నాకు అమ్ముంది. ప్రిన్సిపల్ మేడంని కలవడానికి ఇప్పుడే అమ్మ అటు వెళ్ళింది అని అంటూ ఉంటే, ఒకసారి మీ అమ్మగారిని మాకు పరిచయం చేస్తావా పాప అని అమర్ ఆరు పాపని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో, సార్, వాళ్ళ అమ్మగారు ఇప్పుడే ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాలని లోపలికి వెళ్ళారు కదా సార్, వచ్చేసరికి లేట్ అవుతుందేమో, మళ్ళీ మీకు టైం వేస్ట్ అవుతుందేమో అని రాజుగారు అంటూ ఉంటారు. ఇక దాంతో పర్వాలేదు రాజుగారు అని అమర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు కానీ అమర్ బాగీని చూస్తే ఇక అంతే అని చెప్పి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. అమర్, అయినా వాళ్ళ అమ్మగారితో మనకేంటి పని, మనం ఇంటికి వెళ్దాం పద అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఆగు మనోహరి, ఈరోజు ఎలాగైనా సరే నేను ఆ పాప తల్లిని చూసి మాట్లాడి వెళ్తాను. పాపకు చదువుకోవడానికి కానీ తన అవసరాలకు కానీ ఏదైనా డబ్బు అవసరమైతే నాకు చెప్పమని వాళ్ళ అమ్మగారికి చెప్తాను అని అమర్ అంటూ ఉంటాడు. చిన్నప్పుడు ఆరు కూడా అనాథాశ్రమంలో పెరిగి పెద్దదైంది. అప్పుడు తన అవసరాలు తీర్చడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ పాప కూడా ఆరు పేరు పెట్టుకొని ఆశ్రమంలోనే ఉంటుంది కాబట్టి తనకు కూడా ఎటువంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఆ విషయం గురించి వాళ్ళ అమ్మగారితో మాట్లాడాలని చెప్పి మనమే ప్రిన్సిపల్ మేడం రూమ్ వైపు వెళ్దాం పదండి అంటూ అమర్ అందరినీ తీసుకుని ప్రిన్సిపల్ మేడం రూమ్ వైపు వస్తూ ఉంటాడు. ఇక దాంతో రాజుగారు టెన్షన్ పడిపోతూ ఉంటారు. బాగి అమర్ అటువైపుగా రావడం గమనిస్తుంది. ఇక వెంటనే అమర్కి కనిపించకుండా ఒక చోట దాక్కుని ఉంటుంది. అమ్మ ఇటువైపే వచ్చింది, ఒకవేళ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి అమ్మ వెళ్ళిపోయిందేమో అని ఆరు పాప అంటూ ఉంటుంది. మీకు క్లాస్కి కూడా టైం అవుతుంది కదా, నేను ఎప్పుడైనా మీ అమ్మగారిని కలిసి మాట్లాడతానులే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరే అంకుల్, బాయ్ అని చెప్పి ఆరు పాప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మిగతా పిల్లలు కూడా సరే బుజ్జమ్మ, మాకు కూడా కాలేజ్కి టైం అవుతుంది బాయ్ అంటూ వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మయ్య, మొత్తానికి అమర్ బాకీని చూడలేదు అని చెప్పి మనోహరి ఆనందపడిపోతూ ఉంటుంది. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు బాగి దాక్కోవడం చూసి, మేడం, సార్ వెళ్ళిపోయారు, మీరు బయటకు రావచ్చు అని అంటూ ఉంటారు. ఇక దాంతో బాగి, బాబాయ్ గారు, అంటే రాత్రి ఆరు పాప చెప్పిన అంజు మన అంజునా అని అంటూ ఉంటే, అవునమ్మా, రాత్రి ఈ విషయం నీతో చెప్దామని అనుకున్నాను, కానీ నువ్వు కంగారు పడతావని నీతో చెప్పలేదు అని రాజుగారు అంటూ ఉంటారు. పాప ఇంత త్వరగా వీళ్ళకు దగ్గర అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని బాగి అంటూ ఉంటే, ఎంతైనా రక్త సంబంధం కదమ్మా, రక్త సంబంధాన్ని ఎవరూ కూడా విడదీయలేరు అని చెప్పి సార్కి మొదటి రోజు నుండి ఆ పాప తన కూతురే అని అనుమానం మొదలైంది. అందుకే పాప గురించి నన్ను డీటెయిల్స్ అడిగారు. ఆశ్రమం నుండి వస్తుందనగానే అప్పుడు సార్ అనుమానాలన్నీ కూడా క్లియర్ అయిపోయాయని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. రాజుగారు ఇక్కడే ఉంటే ఏదో ఒకరోజు ఆయన నన్ను చూసే ప్రమాదం ఉంది రాజుగారు, నాకు చాలా భయంగా ఉంది. అమ్ము క్షేమంగా ఉండాలంటే 2 ఏళ్ల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆయన కంట పడకూడదు. ఎలాగో పాపను వాళ్ళు గుర్తుపట్టలేరు కాబట్టి కొంతవరకు సేఫ్గానే ఉండొచ్చు అని చెప్పి, మీరేమనుకోకపోతే బాబాయ్ గారు రేపటి నుండి బుజ్జంని మీరే స్కూల్లో డ్రాప్ చేస్తారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నానని అనుకోకండి ప్లీజ్ అని చెప్పి బాగి అంటూ ఉంటే, అయ్యో పర్వాలేదమ్మా, ఆశ్రమం కోసం మీరు ఎంత చేశారో అలాంటిది మీకోసం ఈ మాత్రం నేను చేయలేనా అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. ఆ తర్వాత బాగి అమర్ని చాలా రోజుల తర్వాత చూసినందుకు ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అమర్ గురించి ఆలోచిస్తూ, ఇవ్వండి
5 ఏళ్ల తర్వాత నేను మిమ్మల్ని చూస్తున్నాను. మిమ్మల్ని పట్టుకొని ఏడవాలని ఉంది. కానీ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నన్ను దూరం కానివ్వరు. తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అలా బుజ్జమ్మని తీసుకొని నేను ఇంటికి రావడం అమ్ముకి మంచిది కాదు, మిగతా పిల్లలకు కూడా మంచిది కాదండి. అలా పిల్లలు క్షేమంగా ఉండాలంటే 2 ఏళ్ల పాటు మనం దూరంగా ఉండక తప్పదు అని చెప్పి బాగి లోపల చాలా బాధపడిపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఆరు పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బాగి గుడికి వస్తుంది. ఇక గుడిలో ఆరు జాతకంలో గండ ఉందని చెప్పిన పంతులు గారు ఉంటారు. ఇక అప్పుడు ఆ పంతులు గారికి కాలికి చేతికి పక్షవాతం రావడంతో ఆయన భార్య వీల్ చైర్లో ఉన్న పంతులు గారిని గుడికి తీసుకొని వస్తారు. ఇక అప్పుడు బాగి ఆ పంతులు గారిని గుర్తుపట్టి, పంతులు గారు మీరా, ఏంటి ఇలా అయిపోయారు అని అంటూ ఉంటే, 5 ఏళ్ల క్రితం సడన్గా ఆయనకి ఒకరోజు పక్షవాతం వచ్చిందమ్మా అని చెప్పి పంతులు గారి భార్య చెబుతూ ఉంటారు. అప్పటి నుండి ఈయనకు నేను ఎన్నో చోట్ల తిప్పి ట్రీట్మెంట్ చేయించాను, కానీ ఫలితం లేకుండా పోయిందని చెప్పి పంతులు గారి భార్య బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడు పంతులు గారు, అమ్మ బాగి, నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. 5 ఏళ్ల క్రితం నేను చేసిన పాపం ఫలితంగానే ఆ దేవుడు నాకు ఈ విధమైన శిక్ష విధించాడేమో. నీలాంటి మంచి అమ్మాయికి నేను ఎంతో అన్యాయం చేశాను అని పంతులు గారు అంటూ ఉంటే, అయ్యో పంతులు గారు, మీరు నాకు అన్యాయం ఏం చేశారో? ఆ రోజు మీరు నన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించబట్టే కదా పాపం తీసుకొని నేను ఇంటి నుండి వెళ్ళిపోయాను. ఆరు పాప జాతకంలో గండాలున్నాయని మీరే కదా నాకు చెప్పి జాగ్రత్తగా ఉండేలాగా చేశారు అని అంటూ ఉంటే, అయ్యో లేదమ్మా, నిజానికి పాప జాతకంలో ఎటువంటి గండాలు లేవు. ఇదంతా కూడా నాతో చేయించింది మనోహరి. తనిచ్చే డబ్బుకి ఆశపడి నేను కూడా తను ఆడమన్నట్టుగా అబద్ధం ఆడాను. కానీ ఎప్పుడైతే నిన్ను కుటుంబానికి దూరం చేసి నేను నీకు అన్యాయం చేశానో, ఆ తర్వాత రోజే ఆ దేవుడు నాకు ఇలా కాలు చెయ్యి పడిపోయేలాగా చేసి శిక్ష విధించాడమ్మా. ఆ రోజే నేను చేసిన పాపం ఏంటో నాకు అర్థమైంది. నేను బతికుండగానే ఎప్పటికైనా ఒకసారి నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు నా పాపాన్ని కడిగేసుకున్నాను కాబట్టి నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అలా పంతులు గారి మాటలు విన్న తర్వాత బాగి ఒక్కసారిగా ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. అంటే ఆ మనోహరి నన్ను ఆయనకి దూరం చేయడం కోసం, ఆరు అక్కను ఆ ఇంటికి దూరం చేయడం కోసం పంతులు గారితో నాటకం ఆడించిందనమాట. 5 ఏళ్ల పాటు నేను బుజ్జమ్మ ఇద్దరం కూడా ఇంటికి దూరం అయ్యామంటే అందుకు కారణం మనోహరి. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇంటికి దూరంగా ఉండకూడదు. వెంటనే బుజ్జమ్మని తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి బాగి ఆ మనోహరి అంతు చూడాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇక ఉదయాన్నే బాగి ఆరు పాపని తీసుకొని సూట్ కేసుతో అమర్ ఇంట్లో అడుగు పెడుతుంది. అలా సూట్ కేసుతో ఇంటికి వచ్చిన బాగిని చూడగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. అమ్ము, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా బాగిని చూడగానే ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటారు. డాడ్ డాడ్ అంటూ అమర్ని పిలుస్తూ ఉంటారు. అమర్ కూడా కిందకు వచ్చి బాగిని బుజ్జమ్మని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.